కాకినాడకు సరికొత్త శోభ వచ్చింది. బీచ్ ఫెస్టివల్ కు పోర్ట్ సిటీ రెడీ అవుతోంది. రేపు మధ్యాహ్నం ప్రారంభమయ్యే బీచ్ ఫెస్టివల్ సందర్శకులను అలరించనుంది. కాకినాడ బీచ్తో పాటుగా కోరంగి అభయారణ్యం, హోప్ ఐలాండ్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోరంగి నుంచి హోప్ ఐలాండ్ వరకు బోటు క్రూజ్ యాత్ర, ప్రధాన వేదికైన కాకినాడ బీచ్లో బీచ్ వాలీబాల్, కుస్తీ, యోగా, డాన్సు అలరించనున్నాయి. ఇక డ్వాక్రా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, నేషనల్ టెక్స్టైల్స్ ఎగ్జిబిషన్, కాస్మెటిక్ జ్యువెలరీ, ఫిమేల్ షాపింగ్, అలాగే సైకత్ శిల్పాలు, రంగోలీ, ఫలపుష్ప ప్రదర్శనలు, వివిధ రకాల ఎక్వేరియంలు, ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోళ్ల పరిశ్రమకు పెట్టిన పేరు కావడంతో కోళ్లకు సంబంధించిన అన్ని వంటకాలు అందుబాటులో ఉంచుతున్నారు. అంతేకాకుండా కేకే, సోను నిగమ్, నరేష్ వంటి కళాకారులు తమ ప్రదర్శనలతో ఉర్రూతులగించనున్నారు. రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ ఒక పండగ వాతావరణంలో ఫెస్టివల్ చేయాలని చెప్పి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం ఇవాళ ప్రతి జిల్లాలోనే అక్కడ సాంప్రదాయాలను బట్టి మరి కల్చర్ని బట్టి అక్కడ ఫెస్టివల్ జరుగుతున్నాయి. అందులో తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి బీచ్ ఫెస్టివల్, అది ఎన్టీ రామారావు గారి పేరు మీద బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ డేట్లు కూడా ఫైనల్ చేసాం. 12 నుంచి 15 వరకు పండగ టైంలో, సంక్రాంతి టైంలో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పక్కాగా ఏర్పాట్లు చేసింది. రేపు 3 గంటలకి కాకినాడ బీచ్ ఫెస్టివల్ విల్ బి అఫీషియల్లీ ఓపెన్డ్ అప్ ఫర్ ద పబ్లిక్. అండ్ 12th, 13th, 14th, 15th వీ హ్యావ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈ ఈవెంట్లో, ఈ వెన్యూలోనే కాకుండా కోరింగా, హోప్ ఐలాండ్, మొత్తం ఈ ట్రై జంక్షన్లో కూడా మనం అన్ని రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశాము. సంక్రాంతి పండుగకు బీచ్ ఫెస్టివల్ కూడా కలిసి రావడంతో కాకినాడకు సరికొత్త కళ వచ్చింది.